నమస్కారం. న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. ఇవాల్టి వార్తలు. అందరికీ నమస్కారాలు. కొంచెం అందరూ సైలెంట్గా ఉండండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు సతీష్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ పైన, మా నాయకులు లోకేష్ గారి పైన, చంద్రబాబు గారి పైన ఆరోపణలు చేసినటువంటి విషయం తమరందరికీ తెలిసిన విషయమే. సతీష్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ అబ్బగారు వేంపల్లె నాగిరెడ్డి గారు, తర్వాత డిఎన్ రెడ్డి గారు, బసిరెడ్డి గారు, అంటే పులివెందుల నియోజకవర్గంలో హేమీలు అయినటువంటి వాళ్ళల్లో, అంటే బసిరెడ్డి గారు కూడా మంత్రిగా పనిచేసినటువంటి, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. డిఎన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు. వారితో సమానమైనటువంటి వ్యక్తి వేంపల్లె నాగిరెడ్డి గారు. వేంపల్లె ప్రాంతంలో సర్పంచ్గా అనేక తూర్లు ఏకగ్రీవంగా సర్పంచ్ అయినటువంటి వ్యక్తి నాగిరెడ్డి గారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సతీష్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ఎవరినో భుజాన వేసుకొని మోయడం తప్ప రాజకీయంగా ఆయన ఎదగాలనేటువంటి ఆలోచన, రాజకీయ విమర్శలు లేకుండా ఏదో ఒకరిని సంతృప్తి పరిచేదానికో, ఇంకొకరిని కించపరిచేదానికో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మద్యం కుంభకోణం, ఇది ఆల్మోస్ట్ అందరికీ ఈ పాటికి అర్థమైంటుంది. ఈ మద్యం కుంభకోణంలో సర్కార్ చేసినటువంటి వ్యవహారం అంతా క్షుణ్ణంగా సిట్ పరిశీలించి ఆ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా కోర్టుకు దఖలపరిచి, కోర్టులో నుంచి వాళ్ళ అరెస్టుకు ప్రయత్నం చేస్తే, మరి దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలంతా కూడా హైకోర్టుకు పోయారు, అక్కడ బెయిల్ దొరకలేదు. సుప్రీంకోర్టుకు పోయారు, అక్కడ కూడా బెయిల్ దొరకలేదు. అంటే కుంభకోణంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి క్షుణ్ణంగా కోర్టుకు అర్థమైంది. కాబట్టి వాళ్ళ కోర్టు నిరాకరించిన తర్వాతనే, బెయిల్ నిరాకరించిన తర్వాతనే ప్రభుత్వం అందరినీ అరెస్టుకు సిద్ధపడి, వాళ్ళు నేరారోపణ కాబట్టారు కాబట్టి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ ఇది ఏదో వ్యక్తిగతంగా సంబంధించిందో ఇంకొకటో కాదు. ఇది ఒక ప్రభుత్వ ధనాన్ని, ఒక ప్రజల ధనాన్ని వేల కోట్లు దుర్వినియోగం అయిపోతే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో ఇటువంటి దాదాగిరులు కొన్ని వేల మంది పుట్టి ఈ రాష్ట్రాన్ని అతాకృతం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక విచారణ సిట్ను వేసి క్షుణ్ణంగా పరిశీలించి
ఆ పరిశీలన ప్రకారమే వాళ్ళు అరెస్ట్ చేశారు. దాని మీద ఏదైనా ఉంటే కోర్టు ద్వారానే వాళ్ళు పరిష్కరించుకోవాలి. కానీ ఈడ లోకేష్నో చంద్రబాబును మన ఏదో వాళ్ళకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకేమీ జరిగేది ఒరిగేది ఏం లేదు. చట్టం దాని పని తాను చేసుకుంటూ పోతుంది. వాళ్ళు నేరం చేసింటే రుజువైతే వాళ్ళకి శిక్షలు పడతాయి. రుజువు కాకపోతే వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు. అంతేగాని ఈడేదో రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఇంకొకరి మీద విమర్శ చేస్తే చేసిన తప్పు ఎప్పటికీ అది మాసిపోదు. అది ఎప్పటికీ తప్పుగానే ఉంటుందని నేను భావిస్తున్నా. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ మందు షాపుల్లో, లిక్కర్ షాపుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో కమిషన్లు తీసుకొని చేస్తానారని కూడా ఆరోపణలు వచ్చాయి. అది ఏమాత్రం నిజం కాదు. ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక అకౌంటబిలిటీ ఉంది. ఈరోజు మందు షాపుల్లో అన్నీ కూడా డిజిటల్ ద్వారానే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ డిజిటల్ వ్యాపారం అంటే ఇప్పుడు కనీసం మనం ఏదన్నా చెరుకు రసం బండి దగ్గర కూడా చెరుకు రసం తీసుకుంటే అక్కడ ఒకడు ఫోన్పే ద్వారా వాళ్ళకు పే చేస్తున్నారు. మరి ఇన్ని కోట్ల వ్యాపారం జరిగేటటువంటి మందు వ్యాపారంలో మరి ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో వ్యాపారం చేసింది గత ప్రభుత్వం. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అందరికీ ప్రజలందరికీ తేటతెల్లమవుతుంది. పేద ప్రజలకు ఇచ్చినటువంటి మందులో అనేక రకాలైన మందులు కల్తీ చేసి ఆ డిస్టరీలన్నింటినీ చిన్నాభిన్నం చేసి దాంట్లో కల్తీ మందులు తాగి కొన్ని వేల మందికి అనేక రకమైనటువంటి రోగాలు తీసుకొచ్చినటువంటి ఘనత మరి జగన్ ప్రభుత్వానికి ఉంది. అవన్నీ వదిలేసి ఏదో దీని మీద అది జరిగింది ఇది జరిగిందని వాళ్ళ నేరారోపణలు తప్పించుకునేదానికి చేసేటటువంటి ఆరోపణలు ప్రజలు ఎప్పటికి కూడా నమ్మరు. తర్వాత ఇప్పుడు పథకాల మీద మాట్లాడారు. మేము బటన్ నొక్కినాం, అది చేసినాం, ఇది చేసినాం. నేను ఒకటే చెప్తున్నా సతీష్ రెడ్డి గారికి, మా దిగువత నేత రామారావు గారు పింఛను కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 రూపాయలు ఇస్తూ ఉంటే దాన్ని 75 రూపాయలుగా పెంచినటువంటి ఘనత గౌరవనీయులైన మా పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారికి దక్కుతుంది. ఆనాడు కొన్ని వేల పెన్షన్లు మంజూరు చేసి ప్రతి పెన్షన్దారునికి 30 నుంచి 75 రూపాయలుగా చేసినటువంటి ఘనత మా రామారావు గారికి దక్కుతుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని 200గా చేశారు. ఆ 200 రూపాయల పెన్షను ఒకే తొలి మా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఈ రాష్ట్రంలో పేదలు కష్టపడేటటువంటి మనుషులను చూసి, ఆ మహిళలను చూసి, రైతులు కూలీలు ఎంతో అవస్థలుగా ఉంది, వీళ్ళని ఏ విధంగా అయినా ప్రభుత్వం ఆదుకోవాలి, మా ప్రభుత్వం వస్తే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని పాదయాత్రలోనే ప్రకటించడం జరిగింది. మరి 2014లో అధికారంలోకి వస్తానే 200 ఉన్నటువంటి పెన్షన్ను 1000 రూపాయలుగా చేసి ప్రతి 3 మాసాలకు ఒక జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ జన్మభూమి కార్యక్రమంలో ఎవరైతే అర్హులు ఉన్నారో గ్రామ పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ వాళ్ళందరికీ వెంటనే వృద్ధాప్య పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ అన్నిటికీ ఎప్పటికప్పుడు మంజూరు చేసి 1000 రూపాయల చొప్పున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికే
దక్కింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల పక్షాన, ఎప్పుడూ సంక్షేమం వైపు, ప్రజలు బాగుంటేనే మేము బాగుంటాము, ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళందరూ సుఖంగా ఉంటేనే రాష్ట్రం సజావుగా ఉంటుంది అనేటటువంటి నమ్మకంతో మేము ఎప్పుడు కూడా ప్రజలను దగ్గరగా ఉండి వాళ్ళ యోగక్షేమాలు చూసేటటువంటి పార్టీ మాది. తర్వాత 2018లోనే డిసెంబర్లోనే మేము 1000 రూపాయల పింఛన్ను 2000 చేశాం. 2000 చేసి ఒకే తూరి 3 మాసాల పెన్షన్ 6,000 రూపాయలు ప్రతి పెన్షన్దారునికి అందే విధంగా ఆ రోజు మేము 2018 డిసెంబర్ అంటే 19 ఎంట్రీలోనే జనవరిలోనే 3 మాసాల పెన్షన్ మంజూరు చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 75 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెంచినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ తర్వాత జగన్ గారు వచ్చారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాడు ఆయన హయాంలో. నేను తొలి సంతకం అన్నాడు. ఆయన చేసింది ఏందయ్యా, 3,000 రూపాయలు పెన్షన్ చెప్పి ఆ 1,000 రూపాయలను 4 సంవత్సరాలు పెంచినటువంటి ఘనత అది జగన్ పార్టీకే దక్కింది. సంవత్సరం 250 పెంచింది. మరి ఈరోజు మళ్ళా మేము చెప్పాం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని. ఇచ్చినటువంటి గవర్నమెంట్ వచ్చినటువంటి నెలకే మొదటి సంతకమే మా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం కింద ఓఏపీ కానీ విడో పెన్షన్ కానీ అన్నిటికీ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు 3,000 నుంచి 6,000, 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయల వరకు చేయడం జరిగింది. ఇంకా బెడ్ రీడను, తర్వాత ఈ కిడ్నీ పేషెంట్లకు ఇవందరికి కూడా నెలకు 10,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈరోజు మేము తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 90% అబోవ్ ఉండే ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో సుమారు 70 లక్షల మందికి ఈరోజు మేము ఈ పెన్షన్ ఉన్నటువంటి జనాభాలో పెన్షన్ అందుతూ ఉంది. మరి అలాగే తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఒక పద్ధతి అనేది లేకుండా ఒక తల్లికి మామూలుగా పేద ప్రజలలో ఇళ్లలో 2-3 పిల్లలు లేకుండా కుటుంబం ఉండనే ఉండదు. పెద్దవాళ్ళలో ఏమన్నా 1-2కి ఆపరేషన్ చేసుకోవచ్చునేమో కానీ ముఖ్యంగా చిన్న కుటుంబాల్లో 4-3, 5 మంది పిల్లలు ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఒకరికి నువ్వు డబ్బు ఇస్తే మిగతా 4 ఎవరు చదివించాలి? వాళ్ళ పరిస్థితి ఏమి? ఒక అవగాహన రాహిత్యంగా గత ప్రభుత్వం నడుచుకుంటే దానికి మా లోకేష్ గారు ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ డబ్బు వచ్చే విధంగా మరి అందరికీ తల్లికి వందనం డబ్బులు అందే విధంగా ఈరోజు మేము పథకాన్ని అమలుపరిచాం. ప్రతి ఒక్కరూ, కొంతమంది అయితే మేము ఈ గ్రామాల్లోకి పోయి పార్టీ పరంగా మాకు ముందడుగు కార్యక్రమాన్ని ఇచ్చినప్పుడు మేము పోయి అక్కడ విచారిస్తే 5 మంది పిల్లలు ఉన్నటువంటి తల్లులు కూడా 5 మందికే 70,000, 69,000, 40,000, 45,000 ఇట్లా ప్రతి రకాలుగా వచ్చినాయని వాళ్ళు చెప్తా అంటే వాళ్ళు ఎంతో సంతోషంగా మాకు ఉంది, వాళ్ళకు ఉంది, తల్లిదండ్రులకు కూడా. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు సౌకర్యం చేసి తల్లికి వందనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేటీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర సేవింగ్ అకౌంట్లు అన్నిటిని కూడా సీజ్ చేసి సుమారు 7,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ అనుమతి లేకుండానే డ్రా చేసి వాడుకున్నటువంటి ప్రభుత్వం జగన్ గవర్నమెంట్. మరి అవన్నీ మేము ఆ డబ్బులు ఉద్యోగస్తుల ఖాతాల్లో వేశాం. వాళ్ళ డబ్బులు వాళ్ళకు సంరక్షణగా పెట్టాం. ఎవరు కూడా ఉద్యోగం చేసినటువంటి ప్రతి వానికి ఆ భద్రతను కల్పించడం జరిగింది. కాబట్టి అటువంటి లోట్లు లేకుండా ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క పెన్షన్దారుడు అందరికీ కూడా మరి అన్ని సౌకర్యాలు 1వ తేదీనే జీతాలు తీసుకునే విధంగా మేము నడుచుకుంటున్నాం. మాకు ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళికాబద్ధంగా ఎవరికి ఏం చేయాలనో దాని ప్రకారము ఎవరి హక్కులను కాపాడుకుంటూ ప్రజలందరికీ మేలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ మన మహానాడు కడపలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు జమ చేస్తుందో అదే రోజు మేము ఇవ్వాల్సినటువంటి డబ్బును 4,500 కానీ 5,500 కానీ మేము జమ చేసి 2 కలిపి అకౌంట్లో వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు రైతు పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తుందో అదే రోజు మేము కూడా వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఇంకా అనేక పథకాల్లో రేపు ఆగస్టు 15 ఇంకొక 15 రోజుల్లో ఫ్రీ బస్సు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఫ్రీ బస్సు వచ్చే విధంగా మరి అమలు చేయడం, క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే గ్యాస్ పథకం ఇప్పటికే ఎప్పుడో మేము దాన్ని అమలు చేశాం. ఎక్కడెక్కడన్నా ఒక చిన్న లోపాలు ఉన్నటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి రావాల్సినటువంటి 3 సిలిండర్లను ఒకే తూరి ఆ 3 సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులు ఖాతాల్లో వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తాం. భవిష్యత్తులో గ్యాస్ గురించి ఆలోచన చేయాల్సిన పని లేకుండా ప్రతి అకౌంట్లో 3 సిలిండర్ల యొక్క అమౌంట్ ముందుగానే వేసి వాళ్ళకి సంవత్సరం పొడుగునా ఇవ్వాల్సినటువంటి ఒక తూరి కాకుండా ఒకే తూరి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అది కూడా అమలు చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని పథకాలు, నిరుద్యోగ భృతి కానీ ఇంకా కొన్ని చేయాల్సినటువంటి పథకాలన్నిటి కూడా మా సూపర్ 6 పథకాలు అమలు చేసేదానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి ప్రతిదీ మీ మాదిరి అడావుడి కాకుండా ఏ ఒక్కరికి నష్టం జరగకూడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అందరికీ అన్ని పథకాలు సక్రమంగా రావాలి, దానికి ప్రణాళికాబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా పెద్దలు చంద్రబాబు గారి, లోకేష్ కానీ నిరుద్యోగ భృతి కానీ, తర్వాత ప్రతి ఆడబిడ్డకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయల డబ్బుది కానీ ఈ పథకాలన్నింటినీ కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రజలందరికీ న్యాయం చేస్తాం అని సవినయంగా తెలియజేసుకుంటూ సతీష్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే, ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద ఓటీకి నిలబెట్టి
ఈ జిల్లాలోనే రాష్ట్రంలోనే సతీష్ రెడ్డి అంటే వాళ్ళ అబ్బ కంటే పెద్ద వ్యక్తి అనేటటువంటి విధంగా రాష్ట్రంలో ప్రతి చోటికి ఒక ముఖ్యమంత్రికి పోటీ పెట్టినటువంటి వ్యక్తిగా రాష్ట్రానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో సతీష్ రెడ్డి అంటే పులివెందలకు రాజశేఖర రెడ్డికి పోటీ పెట్టినటువంటి వ్యక్తి, జగన్ రెడ్డికి పోటీ పెట్టినటువంటి వ్యక్తి అని సుపరిచితులుగా రాష్ట్రంలో బాగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నువ్వు. అది తెలుగుదేశం పార్టీ వల్లనే నీకు దక్కింది. తర్వాత పార్టీ గుర్తించి తమరికి ఎమ్మెల్సీ పదవి, డిప్యూటీ చైర్మన్ పదవి కల్పించి ఒక గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పులివెందలో చీనీ రైతులు అందరూ వర్షాలు లేక చెట్లు ఎండిపోతున్నాయి, మాకు గండికోటకు నీరు రావడం లేదని నువ్వు శపథం చేస్తే ఆ శపథాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పులివెందలకు మేము ఎన్ని చేసినా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవదని అందరికీ తెలుసు. అయినప్పటికీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే, అభివృద్ధిలో అందరూ భాగస్వాములే అని ఒక పెద్ద మనసుతో నువ్వు చెప్పినటువంటి విన్నపాన్ని ఆయన గౌరవించి 100 కోట్లు పులివెందలకు కెనాల్ కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా 4 ప్రాంతాలను, అటు రాయలసీమ కానీ ఇటు సర్కారు కానీ అన్ని ప్రాంతాలను, వెనుకబడిన ప్రాంతాలను అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే విషయంలో ముందడుగులో ఉంటుందని అది సతీష్ రెడ్డి గారికి కూడా తెలుసని నేను భావిస్తున్నా. ఎందుకంటే చాలా కాలం, నాకంటే ఎక్కువ కాలం ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. మరి ఆయన ఏదో లోకేష్ను, చంద్రబాబు నాయుడు గారిని ఏదో 2 మాటలు అంటే జగన్ రెడ్డి గారు ఏదో ఆయన సంతోషపడి ఈయనకు బహుమానాలు ఇస్తాడని నమ్మకం సతీష్ రెడ్డి గారికి ఉందేమో. అది నాకైతే లేదు. ఎందుకంటే పులివెందల నియోజకవర్గంలో ఇప్పటికే రాజశేఖర రెడ్డి అనుయాయులంతా ఒక మహావృక్షం లాగా పెరిగి ఉన్నారు. వాళ్ళల్లోనే వాళ్ళు పదవులు పంచుకునేదానికి మనుషులను చంపుకునే వరకు వచ్చారు. మనుషులను చంపుకొని కేసులు పెట్టుకొని చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకే పదవులు లేక. మరి సతీష్ రెడ్డి గారికి ఆ పదవి ఏ విధంగా వస్తుందనేటువంటి ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో అరాచకం రాజ్యం వెళ్ళింది, కానీ ప్రజలకు, సామాన్యమైనటువంటి ప్రజలకు మేలు జరిగిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కాబట్టి సతీష్ రెడ్డి గారు కొంచెం ఆలోచన చేసి, మనం ఒక పార్టీ మీద విమర్శ చేసే ముందు మన ప్రభుత్వం ఏం చేసింది, ఎలా ఉంది అనేది కూడా ఆయన అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకు మనం డైరెక్షన్ ఇచ్చేటటువంటి మనుషుడు కాకపోయినా ఒక తూరి పునర్పరిశీలించుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో ఇప్పటికి సుమారు సతీష్ రెడ్డి గారు ఇదే ప్రెస్ క్లబ్లో ఒక 6-7 ప్రెస్ మీట్లు పెట్టింటారు. మా వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం ఏదైనా ఒక తూరు కావాలంటే 2వ తూరు తెలుసుకుంటాడు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తే కదా అని
చాలా వరకు ఆయనకు అవకాశాలు ఇచ్చారు. ఆయన అలుచుగా భావించి రోజు మా నాయకులు లోకేష్ గారి మీద, చంద్రబాబు మీద దండయాత్ర చేసేదానికి అలవాటు పడినాడు. అది మార్చుకోవాలని, భవిష్యత్తులో ఈ విధంగా మాట్లాడితే, ఏదైనా తప్పుడుగా మాట్లాడితే పత్రికా ముఖంగా మళ్ళా తిరిగి సరైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి కొంచెం బాధ్యతాయుతంగా, ఏదో జగన్ రెడ్డి దగ్గర మార్కులు సంపాదించుకునేదానికి కాకుండా ఈ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పత్రికా ప్రకటన చేస్తే బాగుంటుంది. ప్రభుత్వాలను విమర్శించాల్సిందే. ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని తప్పకుండా ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో విమర్శ అనేది ఉంటుంది. అది విమర్శన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ రెచ్చగొట్టే విధంగా కాకుండా ప్రజలు ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి నీ దగ్గర ఏదైనా అవకాశాలు ఉంటే సలహా ఇస్తే పాటించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా ఉండాలి, కానీ ప్రజల మన్నన పొందే విధంగా ప్రెస్ మీట్ ఉండాలి, కానీ ఏదో ఒకరి మభ్యపెట్టేదానికో, ఒకరి దగ్గర మెహర్బానీ పొందేదానికో ఉండే విధంగా ఉండకూడదని పెద్దలకు నేను నా సూచన చేస్తున్నా. చెప్పండి. మీరు ఒకటే ఆలోచన చేయాల్సింది, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎవరైతే ముద్దాయిలుగా కనపరచడం జరిగిందో వాళ్ళందరినీ ఏమి రాత్రికేం అరెస్ట్ చేయలే. వాళ్ళ మీద సుదీర్ఘ విచారణ జరిగింది. స్విట్ వేసి దాని మీద అదే పనిగా విచారణ జరిగింది. ఆ విచారణ రిపోర్ట్ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఈ ముద్దాయిలందరూ జిల్లా కోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు పోయారు. దాంట్లో ఏదైనా మేము చేసినది మా దగ్గర ఆధారాలు లేకపోతే కింది కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ బెయిల్ ఎప్పుడూ మంజూరు చేసింది. ఎన్నో కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది ఎంతోమందికి. మరి ఈ కేసుల్లో సుప్రీంకోర్టు కూడా ఎందుకు రిజెక్ట్ చేసింది? ఒక పార్లమెంటు మెంబరు, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే వ్యక్తికి బెయిల్ నిరాకరణ చేసింది అంటే దాంట్లో ఆధారాలు ఉన్నాయా లేవా అనేది మనకు తెలుస్తుంది, కోర్టుకు తెలుస్తుంది. మేము లైసెన్స్ ఇచ్చేంత వరకే. మేము పాత విధానాలు కాదు, కొత్త విధానాలు కాదు. ఇక్కడ మనం ఆలోచించాం, ఒక దీర్ఘంగా మీరు స్టడీ చేయండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము 2014లో కానీ, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, అప్పుడు మేము లిక్కర్కు పర్మిషన్ ఇచ్చింటారు మా వాళ్ళు. లిక్కర్కు ఎట్టి పరిస్థితిలో మనకు సంబంధం లేని విషయం అది. దోపిడీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే సార్. నేను చెప్పేది ఏమంటే, మేము డిస్టరీలకు లైసెన్స్ ఇచ్చాము. ఆ డిస్టరీలు లైసెన్స్ ఇచ్చిన తర్వాత జనరల్గా టెండర్లు వేస్తారు గవర్నమెంట్. ఆ టెండర్ ప్రకారము వాళ్ళు ఈ రేట్స్కు మేము కోట్ చేశామంటే వాళ్ళకి సప్లై చేసి, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ ద్వారానే, ప్రైవేట్ వాళ్ళే కదా లిక్కర్ వ్యాపారం చేసింది తెలుగుదేశంలో. ఏం గవర్నమెంట్ చేయలే ఆయన మాదిరి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు,
ప్రొడక్షన్ దగ్గర నుంచి పార్టీ వరకు ప్రభుత్వమే చేసింది. ఎక్కడైతే మందు పుట్టడము స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అమ్మకం వరకు, రీటైల్ అమ్మకము మరి ఆయన ప్రజల ద్వారా ఎందుకు నడిపించాడు, ఆన్లైన్ కాకుండా ఇది ఎందుకు చేశాడు? కాబట్టి అక్కడ జరగడానికి అవకాశం ఉంది. మా దాంట్లో జరగడానికి అవకాశం లేవు. ప్రజలకు వాళ్ళకు మేము వారధిగా ఉన్నాము, అంతవరకే. సంక్షేమ పథకాలను అమలు చేశారన్నటువంటి వాళ్ళని సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేశారని నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల